ఫ్రెండ్స్ అందరికీ మరియు మంచి స్నాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. చూడండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండో. వర్షం పడినప్పుడు ఇలా చేసుకొని తింటుంటే తినాలనిపిస్తుంది. అంత టేస్ట్ అంత బాగుంటాయండో. అవునా అక్క అంటారేమో, ఇవి ఎలా చేస్తారో చెప్పేయండి అక్క, ఏం చేపిస్తున్నావు అంటారేమో. అవునండి, వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. ఇవి ఎలా చేస్తాను అనేసి మీరు కూడా వీడియో మొత్తం చూస్తేనే కదండి మీకు కూడా ఎలా అనేది అర్థమవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకున్న గిన్నె అయితే పెట్టేసుకున్నా అండి. కావాల్సిన పదార్థాలన్నీ పక్కన తరిగి అయితే పెట్టేసుకున్నా. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఇలా ఆయిల్ వేసేసుకొని వేడైతే అవనివ్వాలండి. వేడైన తర్వాత ఈ స్నాక్స్ అయితే సూపర్గా ఉంటాయన్నమాట. మనకి పిల్లలకు కానీ ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటాయి. పానీపూరీలు, గోబీలు ఇలాంటివి కాకుండా ఇంట్లోనే ఇలా చేసిస్తే గిన ఒకసారి మనం చేసిస్తే మరీ అవే చేసేయాలని అడుగుతారు, అంత బాగుంటాయండి. మనము బొరుగులు అయితే హెల్తీగే కదా, మరమరాలు కూడా అంటారు, కానీ మా సైడ్ అయితే బొరుగులు అని అంటామండి ఎక్కువగా. అందుకోసం బొరుగులతో అయితే ఇలా స్నాక్స్ అనమాట. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కేసిందండి. వేడెక్కిందా లేదని అయితే చూసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎర్రగడ్డలు తరిగేసుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి కూడా తరిగేసుకున్నాను. కొంచెము ఇవి అయితే ఎర్రగా ఉనిద్దామండి. మాకు సరిపడా అన్నీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి చాలా కావాలన్నా ఇదే ప్రాసెస్లోని ఇంకొన్ని అన్నీ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవైతే కారం బొరుగులు అంటారు, మసాలా బొరుగులు అంటారు, మనం ఏదంటే అదే ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి స్నాక్స్కి అయితే. ఇప్పుడైతే కొంచెం ఇలా ఎర్రగా అయిన తర్వాత చూడండి, పల్లీలు అయితే వేసేసుకుంటున్న. పల్లీ కూడా చాలా బాగుంటుందండి. పల్లీ ఇట్లా ఆయిల్లో వేయించితే ఎంత బాగుంటుందో తెలుసు కదా మనకు, అందుకోసం పల్లీ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు పల్లీలు వేసేసుకొని పల్లీ కూడా ఒక పక్క అయితే వేయించుకుంటున్నాం. మాడిపోకుండా అయితే అన్నీ వేయించుకోవాలండి. మాడిపోతే కింద మాడివాసన వస్తాయి, టేస్ట్ అయితే అస్సలు బాగుండదండో. మాడిపోకుండా చేసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. అందుకోసం ఫస్ట్ అయితే ఇవన్నీ మగ్గిచ్చేసుకుంటున్నాండి. చూడండి, ఎక్కడ మాడిపోలేదు కదండి. స్లో మంట మీద నిదానంగా చేసుకుంటేనే పల్లీలు కూడా బాగా వేగుతాయండి ఆయిల్లో, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది పల్లీలకు కూడా. అందుకోసం ఇలా అనమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలా వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నాను అనమాట. కరివేపాకు కూడా చాలా బాగుంటుందండి, అందుకోసం కొంచెం ఆయిల్లో వేచితే అందుకోసం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అలా అంతా తిప్పుతున్నాను అనమాట. అలా అన్నీ కలిస్తే కొంచెం బాగా మగ్గుతాయి కదా, మగ్గితే అప్పుడు బాగా టేస్ట్ వస్తాయి అనమాట. అందుకోసం నేను స్లో మంట మీదే చేస్తున్నా అండి. స్లో మంట మీద చేస్తేనే అన్నీ మంచిగా ఏగుతాయి. కొన్ని పప్పులు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పప్పులు వేసుకోవడం కూడా చాలా బాగుంటుంది అనమాట. అక్కడ బొరుగుల్లో మనం అప్పుడప్పుడు తినేటప్పుడు పంటికి పప్పులు, పల్లీలు, తర్వాత ఇలా పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అన్నీ తగులుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. తగినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇది తగినంత ఉప్పు వేసేసుకొని అంతా ఒకసారి అలా కలిపేద్దాం అనమాట. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అబ్బా. ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అందరూ. అలాగే నేనైతే పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు వేసేసుకొని పసుపు కూడా ఇలా అంతా మగ్గనిస్తున్నాను అనమాట. అసలు ఇంకా మంట అయితే ఆఫ్ చేసుకోవాలండి, లేదు అంటే గిన మనకి మాడిపోతుంది. స్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి బొరుగులు అయితే వేసేసాను. ఇప్పుడు అంతా కలిపేసుకోవాలండి అలాగా. ఇప్పుడు స్లో మంట పెట్టుకొని కలుపుకుంటే బొరుగులు కూడా మనకి బాగా కరం అని చాలా బాగుంటాయండి. అందుకోసం నేనైతే ఇంకా స్లో మంట పెట్టేసుకొని అన్నీ అయితే కలిపేస్తున్నాను అనమాట. ఇలా చూడండి ఎంత బాగున్నాయి కదండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చూడండి ఎంత టేస్ట్ అంటే అబ్బా, ఇవన్నీ పంటికి తగులుతూ ఉంటే తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట. అలాగా మనం అన్నీ చేసేసుకొని ఇలా పెట్టుకున్నామంటే, గిన్నెకి వేసుకున్నామంటే అప్పుడే తినేయాలనిపిస్తుంది అండి. అంత బాగుంటాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కారం బొరుగులు అంటే స్పెషల్ అండి. ఇట్లా కారం బొరుగులు చేసుకొని ఇందులోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. ఇలా చేసుకొని తినేసి ఒక గ్లాస్ టీ తాగేసినామంటే అయిపోయింది, నైట్ డిన్నర్ అయితే అయిపోతుంది అనమాట. అంత బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో రెడీ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి, అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే గిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.